అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో ఈ మీడియా అన్నది 24 గంటల ప్రసారాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతిదీ అంటే ఏదో ఒక భూతద్దంలో చూడడం, సెన్సేషనలిజం కోసం ట్రై చేయడం అలవాటైపోయిందండి. ఇది ఎంత దూరం వెళ్తోందంటే ఏమీ లేని చోట కూడా ఏదో ఉందని చెప్పేసి ప్రజలకు చెప్పాలి. వాళ్ళకంటే మాకెక్కువ వ్యూస్ రావాలి, టీఆర్పీ రేటింగ్స్ బాగుండాలి అని చెప్పేసి ఈ సెన్సేషనలిజం ముసుగులో మీడియా ఛానల్స్ ఏం చేస్తున్నాయో వాళ్ళకే అర్థం కావట్లేదండి. ఒక విషయం వెలుగులోకి వచ్చింది. బండి సంజయ్, కేంద్ర బీజేపీ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు పెట్టారంట. మనం చూసేది ఏంటంటే ఒక అమ్మాయిని డిసెంబర్ 31 రోజు మద్యం సేవించమని చెప్పి అఘాయిత్యం చేశాడో చేయబోయాడో సంథింగ్ 2-3 చోట్ల ఇట్లే అఘాయిత్యం చేశాడు ఆ అమ్మాయిని అని చెప్పేసి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి 17 ఏళ్ళ వయసు అంట. సో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీస్ వాళ్ళు కూడా చాలాసేపు మేము కేసు తీసుకోము, ఇది హై ప్రొఫైల్ కేసు అని చెప్పి తర్వాత కేసు కట్టారు పోక్సో చట్టం కింద అని చెప్పేసి మనం చూస్తున్నాం. అండ్ ఆ భగీరథ అనే వ్యక్తి కూడా మాకు పరిచయం ఉంది, మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, కానీ నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు, నేను చేసుకోనన్నాను, అందుకే 5 కోట్లు డిమాండ్ చేశారు, నేను 50,000 డబ్బు కూడా ఏదో ఇచ్చాను, నా పైన హనీ ట్రాప్ అది అని చెప్పారంట. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే మహా న్యూస్ అనే ఛానల్ వాడు 17 ఏళ్ళకే మందు తాగావా అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ అంటండి. మైనర్ బాలికను ఇలా చేయడమే తప్పైతే మళ్ళీ మైనర్ బాలికను ప్రశ్నిస్తున్నారంట. 17 ఏళ్ళకే మందు తాగావా అని చెప్పి ఒక థంబ్నెయిల్ అంటండి. అంటే ఎక్కడికి దిగజారుతోంది ఈ సమాజం? ఏం జరిగిందో మనకు తెలియదండి. అంటే మనకు తెలియకుండా మనం మాట్లాడకూడదు. సో వార్తను ప్రజలకు చేరవేయాలి అంటే చెప్పొచ్చు, తప్పులేదు. కానీ 17 ఏళ్ళకే మందు తాగావా అని చెప్పేసి ఒక మైనర్ బాలికను పట్టుకొని నువ్వు థంబ్నెయిల్లో ప్రశ్నిస్తున్నావంటే ఎక్కడికి దిగజారుతోందండి? ఈ మీడియా అన్నది ఎక్కడికి దిగజారుతుంది? చాలా దారుణం అండి. నేను ఒక వీడియో చూశాను. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారు, ఐ థింక్ మాజీ ఐఏఎస్ ఐపీఎస్, చాలా చక్కగా మాట్లాడారు. అడిగారు మీడియా కూడా సంయమనం పాటించాలి, హనీ ట్రాప్ అది ఇదని మీరు ఇష్టం వచ్చింది రాయొద్దండి. అంటే ఏదైనా కానీ అండి, సమాజం అన్నది రెండుగా చీలిపోయింది. ఇప్పుడు బండి సంజయ్ మనుషులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇది హనీ ట్రాప్ అంటారు, లేకపోతే రాజకీయంగా ఏదో వాళ్ళను దిగజార్చాలి అది ఇదని. అందుకే నడవడిక అన్నది చాలా ముఖ్యమండి. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ అనే వ్యక్తి ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు రౌడీజం చేస్తూ తోటి స్టూడెంట్స్ను కొడుతూ అమ్మనాభూతులు తిడుతూ మా నాన్నకు పవర్ ఉందని చాలా విపరీతంగా బిహేవ్ చేశాడు. ఆ వీడియోలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో ఇటువంటివి జరిగినప్పుడు అందరూ కూడా వాటిని గుర్తు చేసుకుంటారు. సో నడవడిక అన్నది చాలా ఇంపార్టెంట్. యంగ్ జనరేషన్ వాళ్ళు దే షుడ్ లెర్న్ ఫ్రమ్ దీస్ ఇన్సిడెంట్స్. ఇవి ఒక గుణపాఠంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అర్థం కావాలి. అండ్ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని మనం జడ్జిమెంట్ ఇవ్వలేమండి. అందుకోసమే కోర్టులు ఉన్నాయి, అందుకోసమే చట్టాలు ఉన్నాయి. కానీ 50,000 మేము ఇచ్చాము అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుంది. వాట్ ఎవర్ ఈస్ ద సిచ్యువేషన్, మైనర్ బాలికను 31st నైట్ పార్టీలకు కానీ ఇంకో చోటు కానీ తీసుకువెళ్ళడమే తప్పు. వితౌట్ దేర్ పేరెంట్స్ వాళ్ళను తీసుకెళ్ళకూడదు. అండ్ హనీ ట్రాప్ అంటున్నారండి. హనీ ట్రాప్ అంటే ఏంటి? ఇప్పుడు బండి సంజయ్ కొడుకే మైనర్ కాదు, హీజ్ మేజర్. అతనికి ఓటు హక్కు ఉందంటే అతనికి తప్పేదో ఒప్పేదో తెలుసు కాబట్టి భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పిస్తుంది. 18 ఏళ్ళు దాటితే అతను స్వయంగా నిర్ణయాలు తీసుకోగలడు. ట్రాప్ వేస్తే నువ్వు ఎందుకు పడాలా? హనీ ట్రాప్ వేస్తే నువ్వు ఎందుకు పడాలి? అది నీ చేతిలో ఉంది. అండ్ తప్పుదారి పట్టించకూడదు అన్నదే ఎవరి ఉద్దేశమైనా అండి. ఇప్పుడు భగీరథ తప్పు చేయలేదంటే చేయలేదు, ఓకే ఫైన్, మనం అంతవరకే మాట్లాడాలి, వదిలేయాలి. ఇప్పుడు ఏదో మనకు కానివాడు అని చెప్పేసి చేసి ఉంటాడు అని కూడా ఎవరు అనాల్సిన అవసరం లేదు. అతన్ని కూడా తప్పు పట్టకూడదు. కానీ ఈ సెన్సేషనలిజం కోసం మీడియా ఇంతగా పాకులాడాల్సిన అవసరం అయితే లేదండి. అందులోనూ ఒక మైనర్ బాలిక కేసు ఇది. నువ్వు 17 ఏళ్ళకే మందు తాగావా అని థంబ్నెయిల్ పెట్టడం అన్నది ఇంకా అంతకంటే దిగజారుడు జర్నలిజం వేరే ఉండదండి.
వీళ్ళు ఏం చేయాలనుకున్నారో సమాజాన్ని అంటే వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఒకప్పుడు వార్తా ఛానల్ అన్నవి ప్రజలకు మంచి విషయాలను చేరవేయడానికి ఇది తప్పు అని చెప్పడానికి ఉండేటువంటి. ఇప్పుడు అలా కాదు. మేము వండి వారుస్తాము, మేము సెన్సేషనలిజం కోసము, మేము మా డబ్బుల కోసము ఇష్టారీతిన వండి వారుస్తాము, మీరు భరించండి అనే టైప్‌లో తయారయ్యాయండి. ఈ 24/7 న్యూస్ ఛానల్స్ వచ్చేసి అబ్బా! ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుందండి. ఒక ఆవిడ పేరు తారా చౌదరో తారా చౌదరి అనుకుంటా. ఏదో సమ్ అలిగేషన్స్ వచ్చాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఏదో జరుగుతుంది. ఆమె కోర్టు నుంచో ఏదో బయటకొస్తే ఒక 100 మైకులు ఆమె దగ్గరికి పోయి మేడం గారు, మేడం గారు అని చెప్పేసి ఆమె దగ్గర నుంచి ఏదో రాబట్టాలని చెప్పేసి మైకులు పెడుతున్నారు. అంటే ఆమె ఏం సందేశం ఇస్తది? ప్రజలు ఏం తెలుసుకుంటారు ఆమె చెప్పే దాంట్లో? ఒకసారి విచక్షణతో ఆలోచించాలండి. విచక్షణ కోల్పోకూడదు. మీడియా సంస్థలే కొన్ని వదిలేస్తే బెటరు. మీకు డబ్బుల కోసము, మీ పైసల కోసం వేరే దానిపైన మీరు పడండి. వాటిని ఏదో సెన్సేషన్ చేసుకొని బతకండి గానీ, మైనర్ బాలికల్ని ఇప్పుడు నేను చెప్తున్నాను కదండీ! ఆ భగీరథ అనే వాడిది తప్పు లేకపోతే ఫైన్. తప్పుంటే శిక్ష పడాలి. ఇక్కడ రాజకీయాలు ఇందులో ముడిపెట్టకూడదు. రాజకీయ నాయకులు ఎవరిని ప్రలోభాలకు గురి చేయకూడదు. కానీ మన దేశంలో అలా జరుగుతుందా అంటే వెరీ లెస్ ఛాన్స్. డబ్బున్నోడిదే లేకపోతే పరపతున్నోడిదే కాలం. ఎవరు చేశారు, ఏం చేశారు అన్నది ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ దాన్ని జనాలపైన రుద్దాలనుకోవడం మాత్రం ఘోరమైన తప్పిదం. మీడియా వాళ్ళు తెలుసుకోవాలన్నది మా రిక్వెస్ట్.